యూసఫ్గూడలో వాషింగ్ మిషన్ పేలుడు అనేది హైదరాబాద్ నగరంలోనే కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా అమీర్పేట్లో వాషింగ్ మిషన్ పేలడము జరిగింది. అది మరొక ముందే ఈరోజు యూసఫ్గూడలో జరిగింది. అంటే వరుసగా ఎందుకు వాషింగ్ మిషన్లలో కూడా పేలుడు సంభవిస్తూ ఉంది అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది హైదరాబాద్ నగరంలో అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే ఏసీలు పేలడం చూసాము, కానీ ఈ మధ్య కాలంలో మరి వాషింగ్ మిషన్ ఎందుకు పేలుతుంది, ఆ పేలడానికి గల కారణాలు ఏంటి, అసలు దాంట్లో ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి వాషింగ్ మిషన్లో, అసలు దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దేనివల్ల సంభవిస్తుంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు మరి టెక్నీషియన్, వాషింగ్ మిషన్ టెక్నీషియన్స్ అయినటువంటి ఆ ఖాదర్ అలీ ఉన్నారు. అడిగి తెలుసుకుందాము. నమస్తే భయ్యా. భయ్యా, యాక్చువల్గా ఇవి వాషింగ్ మిషన్ అనేది కూడా చాలా వరకు ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఈ మధ్య కాలంలో అమీర్పేట్లో కూడా జరిగింది. ఇప్పుడు చూస్తే యూసఫ్గూడలో జరిగింది. వాషింగ్ మిషన్ పేలుతున్నాయి. అంటే ఈ పేలే ప్రమాదానికి ఎందుకు గురవుతాయి అంటారు భయ్యా? అసలు కారణాలు ఏంటంటారు? ఒకటి ఏంటంటే మేడం, దీంట్లో 4 మోడల్స్ ఉంటాయి వాషింగ్ మిషన్ లో. ఫ్రంట్ లోడ్ ఒకటి ఉంటుంది, టాప్ లోడ్ ఒకటి ఉంటుంది, అలాంటి మళ్ళీ సెమీ ఆటోమేటిక్ అని ఒకటి ఇది ఉంటుంది. దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి మామూలుగా ఒకటి సింగిల్ ఇది ఉంటుంది. అది ఆ మూడులో ఎటువంటి ప్రమాదం ఉండదు. దీనికే ఎక్కువ ఛాన్సెస్ మనకి పేలే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఫ్రంట్ లోడ్ దానికి. దీంట్లో ఏంటంటే మనకి మదర్ బోర్డ్ ఉంటుంది, ప్లస్ దీని లోపల వచ్చేసి మనకి దీంట్లో డ్రమ్ ఉంటుంది, ప్లస్ దీని పైన వచ్చేసి రాళ్ళు ఉంటాయి. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మోటార్ ఉంటుంది. ఇవి ఏంటంటే రన్నింగ్ లో ఇది మొత్తం టోటల్ ప్యాక్ అయిపోతుంది. అది దీని లోపల ఏంటంటే మనకి ఈ డ్రమ్ ఫిట్టింగ్ కోసం వెనకాల బ్రాకెట్స్ ఉంటాయి. ఇది ఎక్కువ రోజులు యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది మొత్తం మీకు అంటే పౌడర్ అయిపోయి ఉంటుంది. అది అల్యూమినియం ఉంటుంది, అది పౌడర్ అయి ఉంటుంది. అది కొద్దిగా లైట్ గా సౌండ్ వస్తున్నా కానీ మీరు పట్టించుకోకుండా అట్లానే యూజ్ చేస్తుంటే అది ఇరిగిపోయినప్పుడు ఇది బ్యాలెన్స్ అవుట్ అయిపోయి, లేదంటే లోపల రాపిడికి లోపల ఏంటంటే స్పార్క్ వచ్చేసి గాలి ఎటు పోకుండా పేలే ఛాన్సెస్ ఉంటాయి. పేలే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇవి అవి ర్యాపిడ్కి గురై పేలే ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు కదా భయ్య. లోడ్ ఎక్కువగా కూడా కొంతమంది తెలియక లోడ్ ఎక్కువ వేస్తూ ఉంటారు, దాంట్లో బట్టల లోడు. అంటే దీంట్లో రాళ్ళు ఉంటాయి అని అన్నారు కదా, అంటే వాషింగ్ మిషన్ లో రాళ్ళు దేనికి, వెయిట్ ఆపడానికి దేనికి భయ్య? లేదా డ్రమ్ బ్యాలెన్సింగ్ కోసము దీని పైన ఇస్తారు రాళ్ళు. అది ఇలాంటి రాల్స్ ఉంటాయి, చాలా వెయిట్ ఉంటుంది. ఇది దీని కింద ఉంటది, సైడ్ ఉంటది. దీంట్లో అయితే చిన్నదే ఉన్నది. కొన్ని మోడల్స్ వచ్చి చాలా పెద్ద రాల్స్ ఉంటాయి. ఈ వాషింగ్ మిషన్ లో ఏంటంటే మీరు ముఖ్యంగా బరువు ఏంటంటే ఈ రాళ్ళే ఉంటుంది. డ్రమ్ బ్యాలెన్సింగ్ కోసము స్పిన్ అయ్యేటప్పుడు ఫుల్ ఫాస్ట్ గా తిరుగుతుంటది. అది దాంట్లో ఏంటంటే మనకి బ్యాలెన్స్ కోసం రాళ్ళు ఇస్తారు. ఇవి ఇదేంటంటే మనకి లోపల చెప్పినాక బ్రాకెట్ పౌడర్ అయిపోయి మీకు ఎక్కువ రోజులు యూజ్ చేసినప్పుడు సర్ఫ్ వాటర్ వల్ల దాని అల్యూమినియం ఉంటుంది కాబట్టి అది తొందర తినేస్తూ ఉంటుంది. అది కొద్దిగా సౌండ్ వచ్చేటప్పుడు చూసుకోకుండా అట్లానే యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే అది ఇరిగిపోయి బ్యాలెన్స్ అవుట్ అయ్యి మీకు అప్ అండ్ డౌన్ తిరిగినప్పుడు పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి కూడా ఇప్పుడు మదర్ బోర్డు వల్ల, అంటే మదర్ బోర్డు ఏదైనా దాన్ని ఎక్కువసేపు స్విచ్ ఆఫ్ చేయకుండా ఉంటే అలాంటి ప్రమాదాలు ఏమైనా జరిగే అవకాశం ఉందా? లేకపోతే ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ వాషింగ్ మిషన్ కింద స్టాండ్ కూడా చాలా మంది పెట్టుకోవడం లేదు, అది వాటర్ లోనే నానుతూ ఉంది. దాని వల్ల ఏమన్నా ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయంటారా? స్టాండ్ వల్ల ఏముంటదండి అది. కాకపోతే అంటే మదర్ బోర్డ్ లో వచ్చేసి మనకి కొన్ని సామాన్లు బూస్టర్స్, కెపాసిటర్స్ అవి ఉంటాయి. అవి మీకు హై వోల్టేజ్, లో వోల్టేజ్ వచ్చినప్పుడు అవి మీకు లో వోల్టేజ్ వలన పేలే ఛాన్సెస్ ఉంటాయి. అవి అంటే ఎక్కువ ఏం పేలవు. అవి పేలినప్పుడు మామూలుగానే పేలుతుంది. అది పేలినప్పుడు అది బర్నింగ్ అయిపోయి మీకు ఇదైపోతుంది. అంటే ఆ పేలే సమయం అనేది దానికి ముందు ఏదన్నా మనకి అంటే అంతకు ముందే ఏదన్నా సౌండ్స్ రావడం కానీ, లేకపోతే ఏదైనా పొగలు లాంటివి రావడం కానీ అట్లా ఏమన్నా తెలుస్తుందంటారా? మామూలుగా పేలడానికి ముందు దాని ఒక సిగ్నల్స్ అంటారు కదా, దానికి ఏమైనా ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవాలంటే ఎట్లా భయ్య? ఒక్కొక్కసారి మనకి మీరు చెప్పినట్టు ఏంటంటే మదర్ బోర్డులో ఇష్యూ ఏమైనా ఉంటే లైట్ గా పొగలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, బర్నింగ్ అయినట్టు స్మెల్. లేదు డ్రమ్ లోపల ఏమైనా సౌండ్ వస్తున్నా కానీ చూసుకోకుండా అట్లానే రన్నింగ్ చేస్తే డ్రమ్ ప్రాబ్లం వల్ల కూడా మీకు అది ర్యాపిడ్ అయిపోయి దాని ద్వారా అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంతే, డ్రమ్ ప్రాబ్లం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా దీంట్లో ఇప్పుడు టాప్ లోడ్ ఉంది కదా భయ్య, మనకి ఈ టాప్ లోడ్ మనం చూస్తున్నాము. ఈ టాప్ లోడ్ లో మనకు మదర్ బోర్డ్ ఎక్కడ వస్తుంది? ఇది ఈ మిషన్లలో కూడా మరి ఒకవేళ అలాంటి ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎలాంటి సిచ్యువేషన్ లో జరుగుతాయి అంటారు? ఇలాంటి టాప్ లోడ్ లో అయితే ఏం పేలే ఛాన్సెస్ ఉండవండి. ఇదేంటంటే మొత్తం ఓపెన్ టైప్ ఉంటుంది. ఇది ఏమన్నా మన గాలి అనేది లోపల ప్యాక్ అవ్వదు అసలు. ఇది దీని లోపల సైడ్స్ కూడా గ్యాప్ ఉంటుంది. అది మొత్తం ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటుంది, మీకు ఏం పేలే ఛాన్సెస్ ఏముండవు. కాకపోతే ఏంటంటే
వస్తుందంటే దీంట్లో మదర్ బోర్డ్ ఉంటాయి, కొన్నిట్లో వచ్చేసి ఫ్రంట్ వస్తుంది, కొన్నిట్లో వచ్చేసి బ్యాక్ సైడ్ వస్తుంది బోర్డుకి. దీంట్లో వచ్చేసి ఇది మదర్ బోర్డ్, ఇది దీంట్లో కూడా కెపాసిటర్స్ ఉంటాయి, ఇవి కూడా ఇది మదర్ బోర్డు, దీని లోపల ఉంటుంది అది బోర్డు. దీంట్లో కూడా కెపాసిటర్స్ ఉంటాయి. పవర్ ఇష్యూ వల్ల ఏమైనా హై వోల్టేజ్ లో వోల్టేజ్ వచ్చినప్పుడు ఆ మదర్ బోర్డ్ లో ఏమైనా కెపాసిటర్స్ పేలినప్పుడు కొద్దిగా భయానక సౌండ్ వస్తుంది, అది ఆ సౌండ్ వస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని చోట్ల ఈ బోర్డు కూడా కాలిపోయి ముద్ద అయిపోతుంది. ఇష్యూ ఏంటంటే పవర్ ఇష్యూ వల్ల అవుతుంది అంతే. అది మనకు అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది. ఎక్కువ మంది ఏం చేస్తారంటే స్విచ్ ఆన్ లోనే పెట్టి మనకి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే దీంట్లో ఆఫ్ చేసుకుంటారు కానీ మెయిన్ స్విచ్ అనేది ఆఫ్ చేయరు. మెయిన్ స్విచ్ అనేది ఆఫ్ చేయకుండా అట్లానే వదిలేసి ఇది ఆపేసినాం కానీ వాళ్ళు వెళ్ళిపోతారు. అది పవర్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు మనకి అది కెపాసిటర్స్ బర్నింగ్ అయిపోయి కాలిపోయినప్పుడు మీకు ఇది కూడా కాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మామూలుగా అయితే మోటార్ వస్తుంది కదా, దాంట్లో వాషింగ్ మిషన్ లో మోటార్ వస్తుంది. ఆ మోటార్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అంటారా? ఆ మోటార్ ఎలాంటి స్టేజ్కి వచ్చినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి? మోటార్స్ వల్ల పేలే ఛాన్సెస్ ఏముండవండి. అది ఏముండవు. దీంట్లో వచ్చేసి మోటార్ అనేది బ్యాక్ సైడ్ వస్తుందండి. ఇది దీని వెనకాల ఇక్కడ ఇది డ్రమ్, ఇది దీని మోటార్ వచ్చేసి ఇక్కడ కింద వస్తుందండి. గేర్ బాక్స్ మొత్తం కింద ఉంటాయండి. అది ఇది వచ్చేసి మనకి మోటార్ అండి. ఇది దీనివల్ల పేలే ఛాన్సెస్ ఏమి ఉండదు. ఇది వచ్చేసి డ్రమ్, ఇది వచ్చేసి డ్రైన్ మోటార్ అండి. ఇది అంటే దీనివల్ల ఎటువంటి నష్టం అనేది ఉండదండి. మెయిన్ గా ఎప్పుడైతే మనకు ఇదంతా అల్యూమినియం అంతా కూడా పొడి పొడిగా మారుతుందో అది ర్యాపిడ్ ఎక్కువ అవ్వడం వల్లే ఇలాంటి ప్రమాదాలకు గురవుతాయి అన్నట్టు. సో చూసాం కదా, ఎందుకంటే ఎక్కువగా కూడా ఈ టాప్ లోడ్ వాషింగ్ మిషన్లలో ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా జాగ్రత్త అయితే తీసుకోవాలి. ఇందులో మనకు ఫిల్టర్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఈ సైడ్లో వస్తాయి రెండు. ఈ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, ఈ ఫిల్టర్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అందులో ఒకటి మళ్ళీ దీంట్లో సర్ఫ్ వేసినప్పుడు సర్ఫ్ బాక్సెస్ మనకు తెలుసు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ బాక్స్లు వేసుకుంటూ ఉంటారు లేదా లిక్విడ్ వేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు అవి వేసుకున్న సమయంలో కూడా లోపల అంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే మాత్రము కింది నుంచి ఒక పౌడర్ లాగా తయారవుతుంది మొత్తం అని కూడా చెప్తూ ఉన్నారు. ఆ పౌడర్ తయారైనప్పుడు ఆ ర్యాపిడ్కి గురైనప్పుడు అది క్లీన్ చేయకపోవడంతో, లేకపోతే ఇక్కడ మదర్ బోర్డ్ చూపించారు మనకి, ఈ మదర్ బోర్డ్ చూసాం కదా, ఈ మదర్ బోర్డ్లో కూడా ఈ ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోద్ది మ్యాక్సిమము. కానీ స్విచ్ ఆఫ్ చేయకుండా గంటల తరబడి రోజుల తరబడి కూడా అలా ఉంచేసి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఏం కాదు వాషింగ్ మిషన్ ఆఫ్ అయిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అదే ప్రమాదకరం. ఎందుకంటే లోడ్ ఎక్కువ, ఆ స్విచ్ బంద్ చేయకపోవడంతో మనకి కరెంట్ సప్లై అనేది హెవీగా అవుతుంది కదా. ఆ కరెంట్ సప్లై అనేది హెవీగా అవ్వడంతో కూడా దాంట్లో ఎక్కువగా కూడా టెంపరేచర్ పెరిగిపోవడం వల్ల బ్లాస్ట్ అయ్యే ప్రమాదాలు అయితే ఉన్నాయి. భయ ఇంకొక విషయం కూడా, మరి ఈ స్టెబిలైజర్స్ వాడకుండా కూడా వాషింగ్ మిషన్ రన్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమన్నా ప్రమాదం ఉంటుందంటారా? స్టెబిలైజర్ వాడకపోవడం వల్ల ప్రాబ్లం ఉండదండి. కాకపోతే పెట్టుకుంటే మంచిదే, పెట్టుకోకపోయినా ఎటువంటి నష్టం అనేది ఏమి ఉండదు. అదేంటంటే మనకి ముఖ్యంగా పవర్ అనేది మనకి లో పవర్ వచ్చినప్పుడు లేదంటే టైం డిలే స్టెబిలైజర్ పెట్టుకున్నప్పుడు ఏమన్నా హై వోల్టేజ్ లో వోల్టేజ్ వచ్చినప్పుడు మెయింటైన్ చేస్తుంది అది. కానీ దానివల్ల పెట్టుకుంటే 50% బెటర్ మనకి. దానివల్ల ఇష్యూ వస్తుందని గ్యారెంటీ పక్కా ఏం చెప్పలేము అది. ఓకే, అంటే ఇప్పుడు ఈ వాషింగ్ మిషన్ మనము ఎన్ని నెలలకు ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు, లేకపోతే ఎన్ని నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేయించాలంటారు? మామూలుగా అయితే మనకి టప్ క్లీనర్ అని లిక్విడ్స్ దొరుకుతాయండి, లేదంటే దానికి పౌడర్స్ దొరుకుతాయి. అవి నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి మనం ఇంట్లోనే చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లోనే ఎలా చేయాలంటారు భయ్య? దాంట్లో ఏం లేదు, మామూలుగా బట్టలు వేసేటప్పుడు బట్టలు లేకుండానే దాంట్లో అది పౌడర్ వేసేసి లేదంటే ఆ లిక్విడ్ వేసేసి దాంట్లో టప్ క్లీనర్ అని ఆప్షన్ ఉంటుంది, అది ప్రెస్ చేసేసి ఆటోమేటిక్ క్లీన్ చేసుకుంటుంది. అది దాని లోపల ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ చేసి బయటికి వదిలేస్తూ ఉంటుంది అది. లేదంటే మీకు అర్థం కావాలన్నప్పుడు టెక్నీషియన్ ని పిలిపించి 6 నెలలు ఒకసారి లేదంటే సంవత్సరం ఒకసారి అయినా ఫుల్ సర్వీస్ అని చేయించుకుంటే మీకు ఏమన్నా ఇష్యూస్ ఉన్నా బయటపడతాయి. అవి బయటపడితే చేసుకోవచ్చు, అది నష్టం అనేది ఉండదు. అది చూసుకోకుండా అట్లనే రన్నింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి అది బేరింగ్స్ పోయి డ్రమ్ అనేది బ్యాలెన్స్ అవుట్ అయ్యి కొద్దిగా వంగి తిరగటం వల్ల సైడ్ ఎక్కడ ర్యాపిడ్ అయిపోయి దాని ద్వారా మనకి గ్యాస్ ఫామ్ లోపల పొగ లేదంటే గ్యాస్ లేదంటే ఏదన్నా హీటింగ్ అయిపోయి తయారైనప్పుడు ఫ్రంట్ లోడ్ ముఖ్యంగా మొత్తం ప్యాక్ ఉంటుంది, సన్న చీమ పోయేంత గ్యాప్ కూడా ఉండదు మనకి. దానివల్ల ఏంటంటే ఎటువంటి గాలి లోపల నుంచి బయట నుంచి లోపలికి రాకుండా లోపలే అనేది మొత్తం ఫుల్ ఫామ్ అయి ఉంటది. దీని లోపల ఈ లబ్బర్ వల్ల కూడా మనకి ఎటువంటి చిన్న గాలి కూడా బయటికి పోదు అసలు అది. దానివల్ల ఈ డ్రమ్ వెనకాల పైన వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే ప్లాస్టిక్ ది టబ్ ఉంటది. ఇది అవుట్ సైడ్ నుంచి ఇట్లా టబ్ ఉంటది, అది లోపల నుంచి హోల్స్ ఉంటాయి కానీ అవుట్ సైడ్ మొత్తం ప్యాక్ ఉంటది అది. దానివల్ల ఈ గాలి అనేది టబ్ లోపలే మొత్తం ప్యాక్ అయి ఉంటది. ప్యాక్ అయినప్పుడు మీకు పేలే ఛాన్సెస్ ఉంటాయి.
మనం చూస్తున్నాం కదా, ఇది ఫ్రంట్ లోడ్ది. ఏంటంటే ఫ్రంట్ లోడ్ దానికి ఎక్కువ ఎయిర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మొత్తం ప్యాక్ అయిపోతుంటది. కాబట్టి ఇక్కడ వాష్ చేసుకోవడానికి కూడా ఇవి ఇక్కడ ఉన్నాయి కదా మనకు, మొత్తం కూడా ఇవి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇంకొకటి, దీనికి ఫ్రంట్ లోడ్ ఉండడం వల్ల కూడా పైనుంచి ఎయిర్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే డ్రమ్ము మనం చూసాం ఇక్కడ పైన కూడా, ఈ డ్రమ్ అనేది ప్యాక్ అయి ఉంటుంది. ఈ డ్రమ్ముకు సంబంధించి కూడా బ్యాలెన్స్ ఆపడానికి మనకి బండలు పెడతారు. కాబట్టి ఎయిర్ అనేది లోపలికి వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఫ్రంట్ వాషింగ్ మిషన్లకి. కాబట్టి ఇవే తొందరగా మరి ఈ బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అదే కాకుండా మనకు టాప్ లోడ్ అయితే వెనక నుంచి ఉంటుంది, పైనుంచి ఉంటుంది. ఎయిర్ రావడానికి చూసాం ఇందాక, ఎయిర్ రావడానికి ఈజీగా పైనుంచి ఉంది ఇప్పుడు మనకి ఆప్షను. అలాంటిది వెనక నుంచి కూడా మనం ఇందాక చూసాము, వెనక నుంచి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఎయిర్ రావడానికి. దానివల్ల టాప్ లోడ్ వాటికి బ్లాస్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇంకొకటి, చాలామంది డ్రెస్లలో జేబులలో కాయిన్స్ కానీ, లేకపోతే లేడీస్ ఎయిర్ పిన్స్ ఇలాంటివి, లేదా సేఫ్టీ పిన్స్ అలాంటివి కూడా అలాగే పెట్టేసి డ్రెస్లకు పెట్టేసి వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటారు. దానివల్ల ఏమన్నా ప్రమాదం వస్తుందంటారా భయ్య? ఎందుకంటే కాయిన్స్ ఎగిరి పడుతూ ఉంటాయి, లేదా ఇలాగే పిన్స్ అవన్నీ కూడా వేస్తారు. అవి వేయకూడదు అని చెప్పేసి కూడా మనకు సింబల్స్ కూడా ఇస్తారు. అలాంటిది దానివల్ల ఏమైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? దానివల్ల ప్రమాదం ఏం జరగదండి. కాకపోతే ఏంటంటే మనకి లోపల డ్రైన్ అది బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయినప్పుడు మనకి వాటర్ అనేది సరిగ్గా బయటికి వెళ్ళాం అంతవరకే. కానీ దానివల్ల ఎటువంటి ఇలాంటి బ్లాస్టింగ్, ఫైర్ అవ్వడం అలాంటివి ఏముండవు. అంతే. దానివల్ల ఎంతకైనా మంచిది. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ కూడా జామ్ అయిపోయినాయి అని అంటే కూడా మనకి అది ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉండొచ్చు. కాకపోతే ఖచ్చితంగా కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేయించుకుంటేనే బెటరు. ఎప్పటికప్పుడు కనిపెట్టుకొని ఉండాలి. మెయిన్గా స్విచ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. వాషింగ్ మిషన్ అయిపోగానే స్విచ్ అనేది ఆఫ్ చేసుకుంటే అది చాలా వరకు సేఫ్టీ. ఇంకొకటి, డ్రమ్ ఎప్పటికప్పుడు 3 నెలలకు ఒకసారి డ్రమ్ క్లీనింగ్ పౌడర్ తెచ్చుకొని డ్రమ్ క్లీన్ చేసుకోవడం అనేది మెయిన్గా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ సర్ఫ్ అంతా కూడా జామ్ అయిపోయి మొత్తం పౌడర్గా తయారైపోయి ఆ గాలి అనేది బయటికి రాక ఆ టెంపరేచర్ ఎక్కువగా పెరిగిపోవడము ఇవన్నీ అవుతూ ఉంటాయి. కాబట్టి దానివల్ల బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సేఫ్టీగా చూసుకోవాలి అంటే కింద నుంచి స్టాండ్ వేసుకోవాలి, ఇటు ఎయిర్ పిన్స్, కాయిన్స్ జేబులలో ఉండకుండా చూసుకోవాలి, టెంపరేచర్ పెరగకుండా స్విచ్ ఎప్పటికప్పుడు ఆఫ్ చేసుకోవాలి. అలాగే డ్రమ్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో సర్వీసింగ్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ఫ్రిడ్జ్లు పేలడం, ఏసీలు పేలడం ఇలాంటివన్నీ కూడా చాలా వరకు చూస్తూనే ఉన్నాము. అలాంటిది ఇప్పుడు మళ్ళీ వాషింగ్ మిషన్లు కూడా పేలుతున్నాయి. వచ్చేది కూడా సమ్మర్ కాబట్టి ఇప్పుడు ఈ సమ్మర్లో ఎక్కువ టెంపరేచర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు కూడా ఎప్పటికప్పుడు దానిపైన శ్రద్ధ వహించి వీటిని జాగ్రత్తగా చూసుకొని ఈ పేలే అవకాశాలు లేకుండా సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.